ఎప్పుడన్నా చూడు అందరికీ జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీ మీద, వైఎస్ భారతి మీద, వాళ్ళ పిల్లల మీదే ఉంటుంది. కానీ రాష్ట్రాన్ని ఎలా ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చినాక రాష్ట్రాన్ని ఎలా ప్రజలకి మేలు చేస్తాం, మాకు ప్రజలు ఇచ్చారో, మరి ఈవీఎంలు ఇచ్చారు, ఏది ఇచ్చినా వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి ప్రజలకి మేలు చేస్తాము, ఇచ్చిన హామీలు అమలు చేస్తామని కాకుండా ఈ పవన్ కళ్యాణ్ చూస్తే మాటలు మాత్రం కోటలు దాటిపోతాయి, చేష్టలు మాత్రం చేసే పనులు మాత్రం జీరో అనే చెప్పుకోవాలి. కానీ ఇక్కడ ఒక తన జనసేనకు సంబంధించిన అధికార ప్రతినిధి మరి ఈమెకి అంటే నోటికి అదుపు లేదేమో, మరి ఏమని అంటే ఇచ్చిపెట్టేశారేమో తెలియదు, నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు భారతి గారి గురించి, పిల్లల గురించి నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది. మరి ఏమిటితో కొట్టాలో తెలియదు. కానీ మరి ఇలాంటి వాళ్ళను మరి సోషల్ మీడియాలో ఇలాంటి వాళ్ళు మరి చిన్న ఏ తప్పు చేయకపోయినా ఒక కామెంట్ పెట్టి ఫార్వర్డ్ చేసి రీట్వీట్ కొట్టినా కూడా అందరినీ అరెస్ట్ చేస్తున్నాం. మరి వీళ్ళు ఈ కూటమి ప్రభుత్వము మరి పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ పిల్లల్ని ఏదో అన్నారని ఎవరో ఒకరంటే అది ఏమన్నారో కూడా చెప్పలేదు, ఎవరు అన్నారో కూడా తెలియదు, ఏమో అన్నారు అన్నట్టు ఏదో పెద్ద బిల్డప్ ఇచ్చి అందరినీ అమాయకులందరినీ అరెస్ట్ చేసి చిత్రహింసలు పెడుతున్న విషయం కూడా మనకు తెలిసిన విషయమే. మరి ఇంత ఘోరంగా మాట్లాడిన జనసేనకు చెందిన అధికార ప్రతినిధి మహిళను మరి ఈమె మీద కేసు పెట్టి మరి ఈమెని అరెస్ట్ చేసి మరి ఈమె మీద చర్యలు తీసుకునే దమ్ముందా మరి పవన్ కళ్యాణ్కి? మరి ఈమెని కనీసం ఎంత నీచంగా మాట్లాడిందంటే ఎవ్వరూ మాట్లాడారు ఇంత నీచంగా, మరి అంత నీచంగా మాట్లాడింది. మరి ఈమెని నోరు అదుపులో పెట్టుకుంటే బాగుంటుంది, కనీసం ఫినాయిల్ అయినా వేసి నోరు కడుక్కుంటే బాగుంటుంది. ఇలాంటి వాళ్ళు ఏం మాట్లాడిందో చూడండి. జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికి పుట్టారు అనేటువంటి ప్రశ్న మేము అసెంబ్లీలో రానియం. జగన్మోహన్ రెడ్డి గారి పిల్లలు ఎవరికి పుట్టారనే ప్రశ్న మేము అసెంబ్లీలో రానియం. జగన్మోహన్ రెడ్డి గారికి భార్య ఎంతమంది ఉన్నారు, భార్య ఏతర సంబంధాలు ఎన్ని ఉన్నాయి, ఎన్ని ప్యాలెస్లు ఉన్నాయి, చూశారుగా ఎంత గలీజ్గా, ఎంత అసలు సంస్కారం అనేది లేదేమో అనిపిస్తుంది. సంస్కారం వదిలేసి అన్ని ఇడిచిపెట్టేసి మాట్లాడుతున్నారు. కానీ ఎవరు కూడా మా వైఎస్ఆర్సీపీ పార్టీలో ఇంత గలీజ్గా ఎవరు మాట్లాడరు. మమ్మల్ని ఎంత గలీజ్గా ట్రోల్ చేస్తున్నారో చూస్తాను. చూడండి ఎంత నోటికి అదుపు లేకోకుండా ఎలా మాట్లాడుతుందో. కనీసం ఈ మాట్లాడిన కన్నీని కూడా ఖండించలేదు అక్కడ ఉండే యాంకర్ కూడా. అంతేకాకుండా జనసేన వాళ్ళు కూడా ఎవరు ఖండించలేదు. మరి పవన్ కళ్యాణ్ మరి ఈమె పైన యాక్షన్ తీసుకునే దమ్ముందా మరి లేదు చూడాలి. ఇంత ఒక మాజీ సీఎం భార్య మీద, పిల్లల మీద మాట్లాడుతూ మరి ఇట్లాంటి వాళ్ళని ప్రోత్సహిస్తూ ఇట్లాంటి వాళ్ళని ప్రోత్సహించి ఇలాంటి వాళ్ళకే పదవులు ఇచ్చేటట్లున్నారు చంద్రబాబు నాయుడు జనసేన వాళ్ళు. ఇంత నీచంగా మాట్లాడే ఆమెని మరి ఏమిటితో కొట్టాలో మరి ప్రజలే నిర్ణయించాలి. మరి ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఏమనంటే ఎన్నో చెప్తాడు. పవన్ కళ్యాణే సొంత తండ్రిని అవమానపరిచినాడు నిండు సభలో. అలాంటి పవన్ కళ్యాణ్ తల్లిని తిట్టాడు, 100 కోట్లు పెట్టి మా తల్లిని తిట్టించాడన్న లోకేష్నే ఈరోజు లోకేష్ కాళ్ళు చేతులు పట్టుకొని తిరుగుతున్నాడు అంటేనే ఇంకా మనం అర్థం చేసుకోవాలి ఇలాంటి వాళ్ళని ఎంత ప్రోత్సహిస్తాడో పవన్ కళ్యాణ్. మరి చూద్దాం ఇలాంటి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారా, ఇంకా ఏం చర్యలు తీసుకొని ఇలాంటి వాళ్ళని ఇంకా ప్రోత్సహించే టైప్ అనమాట. మరి ఇలాంటి వాళ్ళకి కాలమే తప్పకుండా కర్మ అనేది ఉంటుంది, తప్పకుండా కాలం అనేది తప్పకుండా వీళ్ళకి తగిన బుద్ధి చెప్తుంది.